హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ లాక్స్ హీరో. నేను వచ్చేసి అయితే స్విమ్మింగ్కి అయితే వెళ్తున్నా. మా విలేజ్లో ఒక కాలువ ఉంది. విలేజ్ పై నుంచి అయితే కాలువ వెళ్తుంది. అక్కడైతే ఫుల్ వాటర్ ఉన్నాయి. ఇక చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు కూడా వచ్చి స్విమ్మింగ్ అయితే చేస్తారు. ఇప్పుడైతే నేనైతే వెళ్తున్నా. నా ఆఫీస్ నాకు 2 o'clock ఉంది. ఇప్పుడు జర కొంచెం సేపు రిలాక్స్ కానీ మంచిగా స్విమ్మింగ్ చేద్దామని వెళ్తున్నా. కంప్లీట్గా చూపెడతా కాలువ కాడికి ఎట్లా పోవాలనో మా విలేజ్ బస్ స్టాండ్ నుంచి. ఒక్కసారి మీరే చూడండి, చూపెడతా. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్ నుంచి అయితే పక్క నుంచి అయితే చక్కగా వెళ్ళిపోవాలి. ఒక్కసారి వెళ్దాం. ఇక్కడ నుంచి బస్ స్టాండ్ నుంచి అయితే సీదా వెళ్ళిపోవాలి. ఒక 800 meters దూరంలో మన కాలనీ అయితే వచ్చేస్తుంది. కాలువ కాడికి అయితే వచ్చేసినాము. ఒక్కసారి చూడండి, ఇదే కాలువ. ఇక్కడ సైడ్ కేసీఆర్ ఫామ్ హౌస్ సైడ్ అయితే వెళ్తాయి. ఇక్కడ నుంచి వాటర్ వస్తాయి మనకు. ఈ కాలువ ఉంది కదా, ఇక్కడ ఎక్కడి నుంచి వస్తాయంటే కొండపోచం రిజర్వాయర్ నుంచి వస్తాయి. అక్కడ కట్ట కడుతుంది ఒక్కసారి, రిజర్వాయర్ కట్ట. అక్కడ నుంచి అయితే మనకి ఇక్కడ భవానందాపూర్ నుంచి ఇక్కడికి అయితే వచ్చేస్తాయి. ఆల్రెడీ స్విమ్మింగ్ చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా మంచిగా స్విమ్మింగ్ నేర్చుకుంటున్నారు. ఇంకా మా విలేజ్ పక్కన అక్కడ చౌరస్తా దగ్గర బాగుంటది. ఇంకా అక్కడ లొకేషన్ చాలా బాగుంటది. చాలా మంది వస్తారు అక్కడికి అయితే స్విమ్మింగ్ చేయడానికి. చూడండి, పర్ఫెక్ట్ వాటర్ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ చాలా బాగుంటాయి. పిల్లలు చూడండి ఎంత బాగా కొడుతారు స్విమ్మింగ్. చిన్న చిన్న పిల్లలు అయితే స్విమ్మింగ్ నేర్చుకుంటారు. మాకైతే చాలా ఈ కాలువ వల్ల అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే కాలువ పక్కన మొత్తం పచ్చడి పొలాలు, మొత్తం కూరగాయ చెట్లు, వరి పొలాలు వేసారు మంచిగా. కాలువ నుంచే బోర్ మోటార్లు అయితే వేస్తారు. చూడండి అక్కడ వేసారు కదా. ఇప్పుడైతే నేనైతే స్విమ్మింగ్ చేస్తా. ఎండ కూడా బాగా కొడుతుంది. ఫైనలీ అయితే స్విమ్మింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మంచిగా ఎండ కొడుతుంది. వాటర్ మాత్రం చాలా కూల్గా ఉన్నాయి. చాలా ప్రశాంతంగా ఉంది. నేను లొకేషన్ కూడా డిస్క్రిప్షన్ పెడతా. ఈ సమ్మర్లో మీరు కూడా వచ్చి ఈ కాలువలో మంచిగా స్విమ్మింగ్ చేసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోండి. ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి.